హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పొద్దున్నే ఇట్లా హెడ్ వాష్ చేశాను అనమాట. తర్వాత నాకు అసలు యాక్చువల్లీ నాది థిక్ హెయిర్, నేను అందుకని ఇంకా మెల్లగా నాకు వచ్చినట్టుగా నేను ఇట్లా వాటర్ని అంతా దులిపేసుకుంటున్నాను. నేను ఎక్కువ శాతం డ్రయర్స్ అవి కూడా ఏం వాడను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం డిఫికల్ట్గా ఉందంటారు అందరూ, ఒక చేతితో పని ఇలా వేసుకుంటావు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. నిజం చెప్పాలంటే నాకు అలవాటు అయిపోయింది ఒక చేతితోనే అన్ని రకాల పనులు చేసుకోవడం. ఎలాగో నేను ప్రాక్టీస్ అయినాను, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుండి ఇంకా లెఫ్ట్ హ్యాండ్ మాత్రమే వర్క్ చేస్తాను అనమాట. అందుకనే లెఫ్ట్ హ్యాండ్తోనే నాకు తెలిసినంత వరకు నేను అన్ని వర్కులు నేను చేసుకుంటాను. అసలు ఎక్కువ శాతం ఏ పనైనా నేను చేయాలనుకుంటాను, చేస్తూనే ఉంటాను. ఇంకోటి ఏంటంటే చాలామంది అనుకుంటారు ఏదైనా వైకల్యం ఉంటే వాళ్ళు ఏం పని చేసుకోలేరు, అసలు వాళ్ళ లైఫ్ వెళ్తుంటుందా అదేదో అనుకుంటారు. కానీ నాకు తెలిసినంత వరకు మేము అన్ని వర్కులు మాకు తోచినంత వరకు నేనైతే ఎవరి మీద ఆధారపడకుండా నాకు నేనే చేసుకోవడానికి నేను ఇంట్రెస్ట్ చూపిస్తాను అనమాట. నాకు అలవాటు చేసుకున్నా మనం ఎట్లా ఉంటే అట్లనే మనం లైఫ్ని చేంజ్ చేసుకోవాలని చెప్పేసి నా ఒపీనియన్. అందుకనే నేను ఎక్కువ శాతము ఎవరి మీద ఎక్కువ డిపెండ్ అవ్వకుండా ఉండడానికి కోసమే ట్రై చేస్తూ ఉంటాను. నాకు హ్యాండ్ పని చేయకున్నా కానీ ఏ హ్యాండ్తో ఇంకో హ్యాండ్కి నేను ఇట్లా నెయిల్ పాలిష్ పెట్టుకున్నాను అనమాట. ఈ కలర్ రోజు కొత్తగా ఉంటుందని చెప్పి నెయిల్ పాలిష్ ఎల్లో కలర్ది తీసుకున్నాను అనమాట. ఎల్లో కలర్ది ట్రై చేస్తున్నాను, పర్లేదు నాకు బాగానే, అది ఒక రకంగా కొంచెం బాగానే అనిపిస్తుంది. అండ్ ఇంకొచ్చేసి ఏంటంటే ఇంకా నాకు ఇంట్లో డైలీ ఏదో వర్క్ అనేది చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్. ఏంటంటే మనము డైలీ ఏదో ఒక యాక్టివిటీ చేస్తే కనుక మన లైఫ్ అనేది బోర్ కొట్టకుండా ఉంటుంది. ఎందుకంటే నేను ఎక్కువ శాతము 90% ఇంట్లోనే ఉంటాను, ఇంటికి అంకితము. కానీ నాకు ఎప్పుడు అట్లా అనిపించదు. ఏదో ఒక కొత్తగా నేర్చుకోవడం, చదువుకోవడము, ఏదైనా కొత్త వంటలు ట్రై చేయడం అట్లాంటివి బాగా చేస్తూ ఉంటాను. ఎందుకంటే నా ప్రతిరోజు నాకు ఒక దేవుడిచ్చిన గిఫ్ట్గానే భావిస్తాను. ఎందుకంటే మన లైఫ్ అనేది మన చేతిలో లేదు కాబట్టి ఇప్పుడున్న ఈ రోజునే మన లైఫ్గా మన స్టార్టింగ్ అని ఎండింగ్ అని అనుకోవడం కాదు. కానీ నాకు ఇప్పుడున్నదే మన రోజనే భావిస్తూ ఉంటాను. అందుకే నేను నాకు తెలిసినంత వరకు ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటా. ప్రయోగాలకైతే నేను చాలా రకాలుగా చేస్తుంటా. చాలామంది అనుకుంటారు ఏదైనా ఒకటి రెండు గొప్ప వర్కులు చేసి జీవితంలో సక్సెస్ అయిపోయినాం అనుకుంటారు. కానీ అది మాత్రమే కాదు, ప్రతి ఒక్కటి చేయాలి. నా దృష్టిలో అన్ని రంగాల్లో కూడా మనము నిష్ణాతులం అవ్వాలని చెప్పేసి నా ఒపీనియన్. కొంతమంది ఎట్లా అంటే తక్కువ చూస్తూ ఉంటారు ఎదుటి వ్యక్తిని, వైకల్యం ఉన్న వాళ్ళనైతే ఎస్పెషల్లీ చాలామంది ఇట్లా చులకనగా చూస్తుంటారు. అట్లాంటి వాళ్ళని నేనైతే చాలామందిని చూసినాను. నేను ఎక్కువ శాతం ఎవరితో అట్లాంటి వాళ్ళకు నేను తక్కువగా మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే మనకు ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారో తెలియదు, కానీ ప్రతి సందర్భంలో డిస్కనెక్ట్ చేసేవాళ్ళు చాలామంది అడుగడుగున ఉంటారు. అందుకని చెప్పేసి మనం ఎవరిని అంతగా డీప్గా ఎవరిపైన హోప్స్ పెట్టుకొని వాళ్ళ కోసమే ఏదో బ్రతుకుతున్నట్టుగా కాకుండా మన లైఫ్ మనకు నచ్చినట్టుగా మనం బ్రతకాలని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే నాకు చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఉన్న వాళ్ళలో కూడా నాకు ఏదైనా సందర్భం వస్తే నేను వాళ్ళతో షేర్ చేసుకునేంతగా ఉన్న ఫ్రెండ్స్ మాత్రం చాలా తక్కువ. కానీ నేను ఎక్కువ మా ఇంట్లోనే ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను. ఎందుకంటే మనం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటే మనకు రోజు అనేది ఒక కొత్త రకంగా ఇంకా నేను నేర్చుకోవాలి, ఇంకా నా జీవితంలో ఏదో సాధించాలని రోజుకు రోజు మనము డే బై డే మనం ఇంప్రూవ్ అవుతూ ఉండాలని చెప్పేసి నా ఒపీనియన్. మనం బ్రతకడం కోసమే తింటున్నామా, తినడానికి కోసం బ్రతుకుతున్నామా అనేది తెలియకుండా చాలామంది గడుపుతుంటారు. కానీ నేను మాత్రము ఏదో నాకు ఎట్లున్నా సరే ఏ సందర్భాన్నైనా నేను సమానంగా తీసుకోవాలని నేను అనుకుంటూ ఉంటాను. ఎక్కువ శాతం మనం ఏంటంటే లగ్జరీగా బతికితేనే బతకనుకుంటారు. కానీ మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళది కూడా నన్ను అడిగితే మాత్రం మిడిల్ క్లాస్లో పుట్టి మిడిల్ క్లాస్లో బ్రతుకుతూ మిడిల్ క్లాస్లో ఎదగలగడం అనేది ఒక అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే మనకు మిడిల్ క్లాస్లో వాళ్ళకు ఉన్నన్ని కష్టాలు ఉండవు. మనకంటూ కొన్ని అచీవ్మెంట్స్ ఎలా సాధించాలో కూడా అవన్నీ తెలుసుకోవాలంటే మనం ఖచ్చితంగా మిడిల్ క్లాస్లోనే పుట్టినాం కాబట్టి మనం ఇంకొక గొప్ప స్థాయికి ఎదగాలని చెప్పేసి
నాకు అనిపిస్తూ ఉంటుంది. నేను ఎందుకంటే నా చుట్టూ ఉన్న సమాజం అంతా మిడిల్ క్లాస్ వాళ్ళే, మధ్యతరగతి ఎక్కువ, చాలా తక్కువ లో తరగతి నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు ఎక్కువ శాతం. వాళ్ళందరూ చూసినప్పుడు కూడా అనిపిస్తూ ఉంటుంది. అంటే అందరూ ఎవరి లైఫ్ ఒకేలా ఉండదు. ఎవరికి లైఫ్లో ఎలాంటి కష్టాలు ఉంటాయి, ఎవరికి సుఖాలు ఉంటాయి ఎవరికి తెలియదు. కానీ అందరూ ఏదో ఒకటి సాధించడానికి, వాళ్ళకంటే ఏదో లక్ష్యం సాధించడం కోసమే ఏదో ఒకటి చేస్తూ ఉంటారని చెప్పేసి అయితే అందరికీ ఉంటుంది. కాబట్టి నేను రోజు కొత్త కొత్త వ్యక్తులు చూసినప్పుడల్లా అనుకుంటూ ఉంటాను, ఇంకా లైఫ్లో ఇంకా మనం కూడా చేయాల్సింది చాలా ఉంది, ఇంకా తెలుసుకోవాల్సింది కూడా చాలా ఉంది అని చెప్పేసి, మనం ఇంకా ఏదో సాధించాలంటే ఏదో ఇంకొకటి మన ముందు ఉంది కాబట్టి మనం దాన్ని అచీవ్ చేయాలని చెప్పేసి నేనైతే అనుకుంటూ ఉంటాను. ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఎట్లా అంటే కొంచెం ఎక్కువ డబ్బు ఉన్నా కానీ ఏదైనా ఉన్నా ఎక్కువ ఉన్నా కానీ ఇంకా వాళ్ళకి ఆకాశంలో కళ్ళు ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళని నేను చాలామంది చూస్తున్నా మన చుట్టూ సమాజంలో. అలాంటి వాళ్ళని చూసినప్పుడు అయితే నాకు ఏదో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అహంకారం అనేది అందరికీ అంత దాని ద్వారా ఎవరైనా బాగుపడ్డారా అంటే నాకు తెలిసినంత వరకు అయితే ఎవరు బాగుపడలేదు, బాగుపడరు కూడా. ఎందుకంటే అహంకారం ఎప్పటికీ నాశనానికి దారి తీస్తుంది. కాబట్టి మనకున్నంతలో మనం నలుగురికి సహాయపడుతూ నలుగురితో సహాయంగా ఉంటూ ముందుకెళ్తేనే మన పరిపూర్ణమైన జీవితం అనేది నా ఒపీనియన్. మీకు ఎలా అనిపిస్తుందో, నా డైలీ యాక్టివిటీ చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి.